అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఎలా జరుపుకున్నారు మీ వినాయక చవితిని? నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మా ఇంట్లో వినాయకుడిని చూద్దురు రండి. వినాయక చవితికి ఒక 2 రోజుల ముందే మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఏమేం కొనాలి? ఏమేం తెచ్చుకోవాలి బయట నుంచి అని. బ్యాంకాక్‌లో ఫస్ట్ టైమ్ జరుపుకుంటున్నాం కదా! అసలు మాకు ఎక్కడెక్కడ ఏమేం దొరుకుతాయో కూడా తెలీదనమాట. సో ఫస్ట్ స్టేషనరీ షాప్‌కి వెళ్ళి మాకు కావాల్సినవన్నీ వెతికి తెచ్చేసుకున్నాము. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మాకు పురికోస గూడా దొరికింది. మేము వచ్చిన షాప్‌కి మాక్సిమం అన్ని ఐటెమ్స్ మనకు పూజకు కావాల్సినయి దొరుకుతున్నాయి. అగరబత్తీలు గూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అగరబత్తీలు వెలిగించకూడదంట. ఫైర్ అలారమ్స్ మోగిపోతాయన్నారు ప్రసన్న. సో నేనవేం తీసుకోలేదు. అవి తీసుకొని బయటికి రాగానే ఫుల్లు వర్షం. అంబ్రెల్లాస్ తీసుకొని వెళ్ళాంలెండి. అసలు హైదరాబాద్‌లో, ఆంధ్రాలో వినాయక చవితి ముందు 2 రోజుల ముందు నుంచే టెంట్లు వేసేసి ఎంత హడావిడిగా ఉంటుందో. మా ఇంట్లో కూడా 2 డేస్ ముందు నుంచే హడావిడి, షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోయినాయి. రేపు పండగనంగా ఈరోజు కూడా కొన్ని గుర్తొచ్చాయి నాకు. ఇంక ప్రసన్నని బయటికి తీసుకెళ్ళమని అడిగాను. అన్నీ ఒకసారి గుర్తురావు నాకండి. అదే తిడతారు ప్రసన్న. నేను 1 వీక్ ముందుగానే మట్టిని ఆర్డర్ పెట్టాను. కరెక్ట్ టైంకి వచ్చేసింది మట్టి కూడా. ఇప్పుడు ఈ మట్టితో మనం వినాయకుడిని చేద్దాం. ఫస్ట్ టైం నేను కానీ, ప్రసన్న కానీ వినాయకుడిని చేయడం ఎలాంటి మిస్టేక్స్ రాకూడదని చెప్పి నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకో ఈసారి ఇంట్లో చేయాలనిపించింది. లాస్ట్ టైం అసలు కుదరలేదు. లాస్ట్ టైం వినాయక చవితికి మేము షిరిడీలో ఉన్నామనమాట. చాలా అంటే చాలా బావుంది బంకమట్టి. చూడండి చిన్న పిల్లనయిపోయాను నేను మట్టి చూడగానే. ఫస్ట్ అరిటాకు వేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని దండం పెట్టుకుంటున్నాను. అంతా మంచిగా జరగాలని స్టార్ట్ చేసేద్దాము మన వినాయకుడిని చేయడం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నా ఆనందం చూడండి. నేను చేస్తూ ఉంటే మా మోక్షి చూడండి ఎంత ఆనందంగా బ్యాగ్ పట్టుకొని స్కూల్‌కి వెళ్ళిపోతాడంట. ఇలా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి. 3½ అవర్స్ పైనే పట్టింది మాకు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ప్రసన్న హ్యాండ్ కూడా చాలానే ఉంది. ఒకవైపు మోక్షిని చూసుకుంటూ ఇంకోవైపు స్వామివారిని చేయడం అంటే మామూలు విషయం కాదు నాకు. ఇలా మొత్తం వినాయకుడిని చేయడం అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చి వైట్ పెయింట్ వేస్తాను ఫస్ట్ వినాయకుడు మొత్తం. ఆ వైట్ పెయింట్ మొత్తం ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ యెల్లో కలర్ తో స్టార్ట్ చేసాము. స్కిన్ మొత్తం యెల్లో కలర్ లో ఉంటున్నాడు. నేను స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాను అన్ని డార్క్ కలర్స్ వేయాలని చెప్పి. ఆరెంజ్ కలర్ పంచి వేసాము. బ్రౌన్ కలర్ ఏమో కింద మట్టిలా ఉంటుందని వేసాము. బ్లూ కలర్ ఏమో కింద సపోర్టింగ్ కి వేసాము. ఒకళ్ళేమో మోక్షిని చూసుకోవడం, ఇంకొకళ్ళేమో వినాయకుడిని చేయడం. అలా షిఫ్ట్స్ మారుకుంటూ మేమైతే వినాయకుడిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాము. ఈ బుజ్జి ఎలక ఎలా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా మా బుజ్జి వినాయకుడిని కంప్లీట్ చేస్తాం. ఎలా ఉన్నారు మా చిన్ని బొజ్జ గణపయ్య? వినాయక చవితి ముందు రోజు ఖచ్చితంగా వాన పడుతుంది. వినాయక చవితి రోజు కూడా వాన పడుతుంది. సో మేము బయటికెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. 6:45 అలాగా. సో ఆ టైంలో మరి చెట్ల మీద చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ నేనైతే కొన్ని ఆకులు అయితే మామిడాకులు దొరికాయి. చూడండి నేను ఎంత ఆనందంతో పొంగిపోతున్నానో. ఇంటికి వెళ్ళినప్పుడు పాలి తెచ్చుకున్నాను. మా మమ్మీ కొనిచ్చారు నాకు. సో అది నీట్‌గా కడిగేసి పసుపు, కుంకుమ పెట్టేసాను. వినాయకుడి వెనకాల గ్రీన్ కలర్‌తో ఉండాలని చెప్పి నా కష్టాలు చూడండి. 12 అవుతుంది నైట్. అయినా నేను ఇవి చేసుకుంటూ కూర్చున్నాను. ఎందుకు ముందు రోజు నైటే ఇలా కట్టేసామంటే మార్నింగ్ ప్రసన్న ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. హాలిడే ఏం లేదు ప్రసన్నకి. సో ప్రసన్న వెళ్ళే టైంకి నా ప్రసాదాలు, పూజ అన్నీ కంప్లీట్ అయిపోవాలని ముందు రోజే ఇలా డెకర్ చేసుకున్నాను. పూజ ముందు రోజు ఖచ్చితంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాం. పూజ అంతా అయిపోయాక కూడా ఖచ్చితంగా మనం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. మోక్షు ఇల్లంతా ఆకులు జిమ్మేశాడు. వాడికొదో ఆటలా ఉంది. అన్నీ చేసుకొని పడుకునేసరికి 2 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4కి లేసేసి ప్రసన్న వాళ్ళు లెక్క ముందే నేనైతే వంటలు స్టార్ట్ చేశాను. ప్రసన్న లేసేసరికి మాక్సిమం వంటలన్నీ అయిపోయినాయి. గారెలును పూర్ణాలు వేయాలంతే. పూలన్నీ తెచ్చేసాక నేను అన్ని ఇంకా దగ్గర పెట్టుకొని ఒక్కోటి స్వామివారిని అయితే అలంకరించేస్తున్నాను. నేను ఈరోజు చాలా రకాల ప్రసాదాలు అయితే వండానండి. మీరు ఏం ప్రసాదాలు వండారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. పూర్ణాలు చూసారా ఎంత వచ్చాయో. పూర్ణాలు కానీ, గారెలు కానీ అన్ని రకాలు వచ్చాయి. మోదకాలు, ఉండ్రాలు స్వామివారికి ఇష్టమైనవన్నీ చేశానన్నమాట. శనగలు, పులిహార, పాయసం. నేను ఈసారి ప్రసాదం బూరులు అంటారు కదా, అంటే కేసరి బూర్లు అవి వేసానన్నమాట. ఒక 20 మినిట్స్ లో నేను చీర చుట్టుకొని వచ్చి
పూజ మొత్తం కంప్లీట్ చేసేసాను. అప్పటికి ప్రసన్నకు ఒక 20 మినిట్స్ లేట్ అయిపోయింది ఆఫీస్‌కి. మా ఇంట్లో పూజ చాలా చక్కగా జరిగింది. మా బుజ్జి గణపయ్యతో మొత్తం అలంకరణతో ఎంత నిండుగా ఉన్నారో. ఇవన్నీ నా ఒక్కదాని వల్ల అయితే అవ్వలేదండి. ప్రసన్న చెయ్యి పడితేనే మేమిద్దరం కలిసి చేస్తేనే అయిందనమాట. పూజ అంతా అయిపోయింది. హడావిడిగా ప్రసన్న వెళ్ళిపోయారు. నోట్లో ప్రసాదం కూడా వేసుకోకుండా. ఇంతకీ అందరూ స్వామివారి దగ్గర ఉన్న అక్షింతలు వేసుకున్నారా లేదా? పూజ అంతా అయ్యాక మెయిన్ ఘట్టం ఉంటుంది కదా, అదేనండి ప్రసన్న కాలికి నమస్కారం చేయడం. ఎంత ఇష్టమో నాకు. నేను నమస్కారం చేసుకోవడం చూసి మోక్షి కూడా నేను చేసుకుంటానని చెప్పి చూడండి వాడు చిన్ని చేతులతో ఎలా నమస్కారం చేసుకుంటున్నాడు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ప్రసన్న వచ్చాక ఫ్రెష్ అయిపోయి గణపయ్యని నిమజ్జనం చేసేద్దామని రెడీ అయిపోయాం మేము అందరం. ఇంట్లో ఒక చిన్న టబ్ ఉంది. ఆ టబ్ నిండా నీళ్లు పట్టుకొని పసుపు కుంకుమ పెట్టి ఆ టబ్ లో పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ టబ్ ని కొంచెం సేపు పక్కన ఉంచుదామండి. ఇప్పుడు మా వినాయకుడు ఊరేగింపు చూడండి. మోక్షి ఎంత చక్కగా తీసుకొస్తున్నాడో మా బుజ్జి గణపయ్యని. బోలో గణేష్ మహారాజ్ కి జై. నిమజ్జనం కూడా అయిపోయింది. చాలా చక్కగా జరిగింది ఈ రోజు. మళ్ళీ వచ్చే సంవత్సరం గణపయ్య మా ఇంటికి రావాలనుకొని నిమజ్జనం చేసేసాము. అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మా వీడియో ఎలా ఉంది? నచ్చిందా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.